మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనమందరం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనం ఆయన అంగీకరించిన దగ్గర నుండి మన జీవితాల్లో ఏ పాటికి దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకుందాము అని చూస్తాం. దేవా ఇది చెయ్యి, దేవా అది చెయ్యి, దేవా ఎలా ఉండాలి అలా ఉండాలి అని మనం అందరం దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుని ఉద్దేశాలను మాత్రం మనం గమనించట్లేదు. మీ అందరికీ తెలిసిన వాక్యమే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యంలో, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను అని దేవుడు చెప్పాడు. మనం దీన్ని వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని డిక్లేర్ చేసి చెప్పేస్తున్నాం. కానీ దేవుడు మాత్రం ఏమని కోరుకుంటున్నాడంటే, ఇది దేవుని కోరిక. దేవుడి మనిషి జీవితంలో వివాహం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, ఘనమైనది గాను నిష్కలంకమైనది, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. దేవుడు కోరుకుంటున్నాడు. అది దాన్ని నెరవేర్చాల్సింది మనం. వివాహాన్ని ఘనంగా ఉంచుకోవాల్సింది మనం, పాన్పు నిష్కలంగా ఉంచుకోవాల్సింది మనం. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు మనకు కావలసిన అడగడమే కాదు, దేవుడు ఒక విశ్వాసిగా నేను ఉన్నప్పుడు నా దగ్గర నుండి ఆయన ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు, వివాహం అనే విషయంలో దేవుడు నన్ను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు వివాహాన్ని నీవు ఘనంగా ఉంచుకోవాలి అని చెప్తున్నాడు, పాన్పును నిష్కలంకమైనదిగా ఉంచుకోవాలని చెప్తున్నాడు. ఇది వివాహ వ్యవస్థలో ప్రవేశించిన దగ్గర నుండి వివాహ వ్యవస్థ ముగించే వరకు, లేదా ఈ లోకాన్ని విడిచే వరకు మనము వివాహాన్ని ఎప్పుడు ఘనమైనదిగానే ఉంచుకోవాలి, పాన్పును నిష్కలంకమైనదిగా ఉంచుకోవాలి. ఆ విధంగా దేవుని ఆలోచనలు మనం చక్కగా నెరవేరుస్తూ ముందుకు కొనసాగుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుని కొరకు మనందరికీ తోడైండుగాక.